హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్, అలాగే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్. సో, ఈరోజు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకుందాం ఈ యొక్క కేపీహెచ్‌పీ గురించి. హాయ్ సార్. హలో. సార్, ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్? ఇది నేను 97 నుండి ఇక్కడ కాలనీలో ఈ కాలనీ డెవలప్‌మెంట్ అంటే మాకు అలాట్‌మెంట్ అయిన రోజు నుండి కూడా వి ఆర్ వెరీ యాక్టివ్. వి హావ్ ఈ కాలనీ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్ కూడా నేను. సో, ఐ హావ్ గాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఆఫ్ సర్వింగ్ టు ది కాలనీ అసోసియేషన్. నేను అలాంగ్ విత్ దిస్ వి హావ్ స్టార్టెడ్ ఎ గ్రేటర్ హైదరాబాద్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ విచ్ ఇస్ కాల్డ్ యాస్ యూఫెర్వాస్. యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్. ఆ తర్వాత మేము 2005-6 సంవత్సరం తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ అవర్ ఫెడరేషన్ టు ది అదర్ స్టేట్స్ ఆల్సో. 2010 నుండి ఇప్పటి వరకు మేము నేషనల్ లెవెల్లో 11 నేషనల్ కాన్ఫరెన్సెస్ చేసాం. లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో వీ హ్యావ్ డన్ దిస్. ఇట్ ఈస్ అరౌండ్ 13 రాష్ట్రాల నుండి ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు యాక్టివ్గా ఉంది. మాకు నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ అవర్ partner organization with our federation. So we have involved in lot of activities like Swachh Bharat and all అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తో పాటు మాది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. వి ఆర్ పార్ట్ ఆఫ్ మోటివేటింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ విత్ ది ఆల్ ది కాలనీ ఫెడరల్ అసోసియేషన్స్. మా ముఖ్య ఉద్దేశము వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది నైబర్హుడ్ కాలనీస్. నైబర్హుడ్ అనేది ఈరోజు చాలా ముఖ్యమైనది. దానికి డెవలప్మెంట్కి చాలా ముడిపడి ఉంది. సో ఈ క్యుములేటివ్ డెవలప్మెంట్ అనేది అవేర్నెస్ ద్వారా అంటే రెసిడెంట్స్కి చాలా క్లోజ్గా ఇన్వాల్వ్ అయి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్. అది పార్టీలకు, రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతమైనటువంటి ఆర్గనైజేషన్. ఎందుకంటే అది కాలనీ రెసిడెంట్స్ ఒక ఓవరాల్ డెవలప్ మీద పనిచేసేటువంటి ఆర్గనైజేషన్. దాంట్లో ఐఎమ్ ఫార్చునేట్ టు బి founder member of that organization. At the national level also we are working as a vice president. So ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ యాక్టివిటీ రియాలిటీ అనేది ఇట్ ఈస్ బేస్ ఫర్ ది ఇండియన్ అండ్ ద కమ్యూనిటీ. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వెళ్ళి దేశవ్యాప్తంగా డెవలప్మెంట్కి రియల్ ఎస్టేట్ ఈస్ ద బేస్, బ్యాక్ బోన్ రైట్ నౌ. అండ్ ఐ అప్రిషియేట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఈరోజు మీకు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గత 10 years ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ డెవలప్మెంట్లో రియల్ ఎస్టేట్ ఈజ్ అ వెరీ బిగ్ రోల్ ప్లే చేసింది. తర్వాత అనుకోకుండా మొన్న కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2 years స్తబ్దత వచ్చింది. బట్ నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వీఆర్ వెరీ మచ్ హోప్ఫుల్ దట్ ఇప్పుడు ప్రస్తుతము మళ్ళీ ఒక టేక్ ఆఫ్ కోసము ఈ 2 years బ్రేక్ అనేది ఈ టేక్ ఆఫ్ కోసం మళ్ళీ స్టార్ట్ అయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లాట్ ఆఫ్ అదర్ అంటే ఇప్పుడు లేబర్ కానీ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ రంగాలన్నీ కూడా చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ అండ్ దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. సో అవి కొద్దిగా స్తబ్దంలో ఉండడం వల్ల కూడా చాలా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ నవ్ ఐ ఫీల్ yesterday's Jubilee's results will really make a difference to this particularly the real estate. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది భయపడుతున్నారు. ఏంటంటే ఈ అన్నెసరీ పొలిటికల్ ఒక అనిశ్చితి అనేది క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ద అన్నెసరీ ఫైట్ బిట్వీన్ ది రూలింగ్ పార్టీ అండ్ ద అపోజిషన్ పార్టీస్. కానీ ఇన్ రియాలిటీ పబ్లిక్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక గ్రోత్ కావాలి. ఆ గ్రోత్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఆ గ్రోత్ని మీరు రీస్టార్ట్ చేయడానికి నిన్నటి రిజల్ట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ గుడ్ బూస్ట్ అండ్ యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ బై మోటివేటింగ్ ది ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అంటే ముఖ్యంగా ఈరోజు బిల్డర్స్ కానీ బయర్స్, ముఖ్యంగా నేను కోరేది బయర్స్ని మీరు మోటివేట్ చేసి ఇంకా 3 ఏళ్ళ వరకు కూడా మనకు డెవలప్మెంట్ గ్రోత్ ఇండికేటర్ బాగుంటుంది. యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం బికాస్ ఈ గ్యాప్ వల్ల కూడా కొంత మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి బెటర్ ఆల్ ద ఇన్వెస్టర్స్ టేక్ దిస్ ఎస్ ఎ ఛాన్స్ అని చెప్పగలిగి మళ్ళీ మీరు అన్ని రంగాలను మళ్ళీ రివైవ్ చేయగలిగితే కొంత అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానీ లేదా డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ అన్నీ మళ్ళీ బ్యాక్ టు ట్రాక్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఇన్వెస్టర్స్ మార్కెట్ అని చెప్పి సార్ చాలా క్లియర్‌గా చెప్పారు. అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్‌లో సేమ్ పార్టీ రూలింగ్‌లో ఉంటుంది. సో
డెఫినిట్‌గా ఇప్పుడున్నటువంటి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సో, వాళ్ళు రియాలిటీలోకి తీసుకురాబోతున్నారు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్ ఫాలో చేయండి.